ఇక తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. ఇక్కడ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ఒంటరిగా ఆయనపై కూడా ఎన్డీఏలో చేరమని చాలా ఒత్తిళ్లు వచ్చినా ఆయన చేరలేదు. ఒంటరిగానే తేల్చుకుంటాను ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఈవెన్ ఆ ర్యాలీలో కూడా జగన్తో ఆయన ఉన్నటువంటి ఫోటోను సమ్ అభిమాని ఇస్తే ఆయన దాన్ని పక్కన పెట్టకుండా డిస్ప్లే చేశాడు. అది గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే అవతల అభిమానుల్లో ఎవరిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో ఆయనకి తెలియకపోవచ్చు. బట్ ఈవెన్ దో హీ షోడ్ దట్ ఫోటో. సో అది పక్కన పెట్టండి. ఇద్దరి జర్నీని ఇక్కడ వైఎస్ జగన్ కూడా సింగిల్గానే పోటీ చేసిన పరిస్థితి. వైఎస్ జగన్ వర్సెస్ విజయ్ ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామీప్యతలు. సరే, భారతదేశంలో సింగిల్గా పోటీ చేసిన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో ఇప్పుడు విజయ్ పార్టీ. ఎందుకంటే ప్రతి పార్టీకి కూడా నేషనల్ పార్టీ తోడు లేదా ఇంకో పార్టీ తోడు ఉండాల్సిందే. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చూసుకుంటే కనుక 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఏ ఒక్కసారి కూడా అతను ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి లేదు. ఆయన ఇప్పుడు కూడా ఒంటరిగా పోటీ చేసిన పరిస్థితి లేదు, ఒంటరిగా విజయం సాధించిన పరిస్థితి లేదు. ఈవెన్ తెలుగుదేశం ఎన్టీఆర్ టైంలో కూడా అంతే. ఎన్టీఆర్ ఫస్ట్ టైం కూడా సంజయ్ గాంధీ పార్టీతో టైప్ పెట్టుకున్నాడు. అదే చెప్తున్నా స్టార్టింగ్లో. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో దమ్మున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడులో అదే స్టైల్లో అదే మోడల్లో వెళ్తున్న వ్యక్తి విజయ్ అనుకొని మనందరూ కూడా భావించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనేక మంది పార్టీలు కలవడానికి ఆయన ఒప్పుకుంటే సహకరించే పరిస్థితి బోల్డ్ పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఒకటే చెప్తాడు, మనం ఒక్కలుగానే పోటీ చేయాలి. ఎందుకంటే మన నిర్ణయాలు మనం తీసుకోవాలి, అంతే తప్ప మన నిర్ణయాలు వేరే వాళ్ళు మన మీద రుద్దుతుంటే ఇది భావ్యమైన పరిస్థితి కాదన్న ఉద్దేశంతోనే ఆయన గెలుపు ఓటములు అన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ధైర్యంగా 2014 అలాగే పోటీ చేశాడు. ఓడిపోయినప్పటికీ కూడా 2014 ఓడిపోయినప్పటికీ కూడా 19లో కూడా సింగిల్గానే పోటీ చేశాడు, 24లో సింగిల్గా పోటీ చేశాడు, 29లో కూడా సింగిల్గానే పోటీ చేశాడు. ఆయన దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఆయనకేమి. అదేవిధంగా విజయ్కి కూడా అక్కడ అనేక పార్టీలు ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఆయన జగన్ గారు ఏదైతే ముందుకు వెళ్తున్నారో అదే దారిలో వెళ్తున్నట్టుగా అందరికీ కూడా కనబడుతున్నాయి. వారి యొక్క వేషధారణ కానివ్వండి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టైల్నే మాకు విజయ్ గారితో కనబడుతున్నాయి. డ్రెస్సింగ్ కూడా ఆల్మోస్ట్ వైట్ అండ్ ఖాకీ టైప్. అదే చెప్తున్నా. అట్లాగే ఇవన్నీ ముందుకెళ్తున్నాయి కాబట్టి నాకు తెలిసిన ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ని కొనసాగిస్తున్నది విజయ్ అని చెప్పని నేను భావిస్తుంటాను. ఇంకొకటి, విజయ్ పార్టీలో నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే పేరు అథర్వ అర్జున్ ఏదో ఉంది. అథర్వ అర్జున్, సమ్ యంగ్ చాప్. అతను మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజయ్ చెప్పారట ఆయనకి ప్రజలతో సత్సంబంధాలు ఎక్కువగా కొనసాగించాలి, ఆంధ్రాలో వైఎస్ జగన్ సత్సంబంధాలు ప్రజలతో ఎలా ఉంటారో అలా చేయాలని చెప్పి అర్జున్ మాట్లాడిన పరిస్థితి. సో దే ఆర్ టేకింగ్, అంటే ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ జగన్ని టీవీకే పార్టీ ఫాలో అవుతుంది. దట్ నాట్ ఓన్లీ విజయ్, ఈవెన్ విజయ్ అడ్రస్సింగ్ టు హిజ్ పీపుల్ కొలీగ్స్ టు ఫాలో ద సేమ్. సరే, ఒకటి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. మీరు గడప గడపకి మన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా గతంలో ఏ నాయకుడు కూడా చేయలేదు. ఇవన్నీ అంటే ప్రజలతో ప్రతి ఒక్క నాయకుడు మమేకం అవ్వాలి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పిన ఒక సాంప్రదాయం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు ఆయన రాజకీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఈ థాట్స్ ఏమి ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మీరు కొన్ని పథకాలు చూసుకుంటే కనుక అమ్మ ఒడి అని చెప్పని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి పేరు మార్చారు తప్ప వీళ్ళు కొత్తగా చేసిన పరిస్థితి ఏం లేదు దాంట్లో. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలకి పేర్లు మార్చడం తప్ప వీళ్ళు కొత్తగా ఈ పథకం మేము పెట్టామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పలేడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రెండ్ని తీసుకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని మైమరిపించే విధంగా అదేవిధంగా ప్రజలతో మమేకం అవడం కానివ్వండి, అనుక్షణం ప్రజలతో దగ్గరగా ఉండడం కానివ్వండి, ప్రజలకి ప్రభుత్వం దగ్గరగా ఉండాలని చెప్పి సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ఇంటి పక్కకి వెళ్తేనే సచివాలయం ఉంటుంది. అంటే మీరు అక్కడ ఆ సచివాలయానికి వెళ్తే మీ పనులన్నీ అయిపోతాయని చెప్పని పరిపాలన వికేంద్రీకరణ చేసుకెళ్ళి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ప్రజల కోసమే చేశారు. ప్రజలకి అందుబాటులో ఉండడానికి, ప్రజలకి ప్రభుత్వం వేరు కాదు, ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వంతో కలిసి ఉండాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు విజయ్ కూడా ఇది ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే
విజయ్ ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఏదైతే మీరు ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలు కావచ్చు అవన్నీ కూడా మంచి కదా, తప్పేం లేదు, దాంట్లో ఎక్కడ కూడా తప్పు లేదు. రాంగ్గా తీసుకోవాల్సిన లేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆ చేయి పట్టుకుందాం ఈ జెండా పట్టుకుందాం అని చెప్పని అధికారం కోసం తాపత్రయపడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఎప్పుడు కూడా తాపత్రయపడ్డాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటాడు ఆయన. అదేవిధంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాడు. ప్రజల మధ్యలో ఉంటే అధికారం అదే వస్తుంది. ఈరోజు ఎవరైతే కూటమికి వేసిన ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. ఈరోజు ఒకసారి మనం సామాన్య ప్రజానికాన్ని తిరిగి వెళ్తే ఎందుకు మేము ఓటేసాము, ఎందుకు చంద్రబాబు గెలిచాడు అనేది బాధపడే పరిస్థితి. ఏ ఒక్క పథకం అమలు చేశాడు చెప్పండి చంద్రబాబు నాయుడు? పెన్షన్ అనేది 4,000 రూపాయలు చేసామని చెప్పి డబ్బా కొడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కంటే కూడా 5 లక్షలు పెన్షన్లు కట్ చేశాడు ఇప్పటికీ. అదేవిధంగా నూతనంగా ఒక్క పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అసలుకి. అదేవిధంగా ఇదివరకు చేయుత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా 18,000 రూపాయలు 45 ఏళ్ళ దాంట్లో ప్రతి మహిళకి ఇచ్చేవాడు ఆయన. ఈయన 18 ఏళ్ళ దాటి ఇచ్చేస్తున్న వ్యక్తి P4 అని చెప్పని దిక్కుమాలని లింక్ ఒకటి పెట్టాడు దాంట్లో. అది జరిగేది కాదు, పెట్టేది కాదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కానీ ఏమి ఇస్తున్నాడు, అసలు ఏ పథకం అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? ఇక్కడ ఇదే విజయ్కి సంబంధించి విజయ్ ఆయన సినిమాల్లోంచి పార్టీ పెట్టి ఎంట్రీ అయ్యారు. ఇక్కడ ఆంధ్రాలో జనసేనని పార్టీ పెట్టి ఫస్ట్ టైం పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చాడు. ఎవరైనా పార్టీ పెడితే వెంటనే పోటీ చేస్తారు. ఈయన మద్దతు ఇచ్చారు వేరే పార్టీకి. 19లో ఎలా పోటీ చేశారు ఆయనకే తెలియలే, 2 చోట్ల ఓడిపోయాడు. 24లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మరో 15 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు కావాలని పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విజయ ప్రస్థానం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తాజాగా నిన్న జరిగినటువంటి ఏదైనా ఒంటరిగా ఫస్ట్ టైం పార్టీ పెట్టాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే అధికారం వైపుకి వచ్చాడు. ఆయనకి అనుభవం లేదు. సో అటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తుంటాడు, వాళ్ళ కాపు సైన్యానికి కానీ జన సైనికులు కానీ నాకు అంత అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క ఎక్స్పీరియన్స్ అవసరం రాష్ట్రానికి అంటుంటారు. మరి ఇక్కడ ఏ అనుభవం లేకుండా విజయ్ అధికారాన్ని స్థాపిస్తున్నాడు. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఇక్కడ జన సైనికుల నుంచి కానీ కాపుల నుంచి కానీ జనసేనపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి కదా సార్? ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఈరోజు మాట్లాడే మాటలు రేపు మాట్లాడే మాటలు పొంతన ఉండదు. ఇదే 2019 ఒకసారి నాకు అధికారం ఇవ్వండి నేను అన్నీ చేసేస్తా అని చెప్పిన వ్యక్తి ఈరోజు నాకు అనుభవం లేదని చెప్తున్నాడంటే సిగ్గుసెర ఉండాలి అసలు. అలాంటప్పుడు అటువంటి వ్యక్తి పార్టీ ఎందుకు పెట్టాలా? నీకు అనుభవం లేని పరిస్థితి ఉంటే అసలు పార్టీ ఎందుకు పెట్టాలా? పార్టీ ఎందుకు నడపాలా? నువ్వు ఎందుకు ప్రజల్ని తప్పుదోర పట్టించాలా? ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? అనుభవం లేదని చెప్పడం అనేది ఇది బాధ్యతారాహిత్యం. ఇది అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో చేయడం అనేది బాధ్యతారాహిత్యం. నీకు అంత పెద్ద కుటుంబం ఉంది. 2014 ఏమో 2009 నుంచి అతని రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ప్రజారాజ్యాన్ని నట్టింట్లో ముంచేసి బయటికి వెళ్ళిపోయాడు ఆ రోజు. నేను ప్రజారాజ్యంలో చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేంత వరకు నేను ఉన్నాను. ఈయన మధ్యలోనే ఎప్పుడైతే చిరంజీవి గారు పార్టీ ఓడిపోయారో ఆ రోజు నుంచి చిరంజీవి గారిని దూరంగా ఉన్న వ్యక్తి. చిరంజీవి గారిని ఎప్పుడు కూడా చిరంజీవి గారి దగ్గరగా ఉండాలని కూడా ఆలోచన చేయలేదు. మీరు దానికి ఉదాహరణ నేను కాదు, కొన్ని సినిమా ఆడియో ఫంక్షన్లో నాగబాబే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? వాడు మేము పిలుస్తున్నా రావట్లేదయ్యా, మీరు వెళ్ళి పిలవండి అని చెప్పన్నాడు. మీరు కావాలంటే పాత వీడియోస్ చూడండి. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబే మాట్లాడాడు. అంటే అధికారం లేకపోతే అన్నయ్యను కూడా వదిలేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంతకుమించి వేరే ఉదాహరణ చెప్పాల్సిన పని లేదు. మీరు కళ్ళ ముందు చూశారు. అధికారం లేనప్పుడు ఓడిన మరుసటి రోజు నుంచే చిరంజీవి గారిని వదిలేశాడు కదా అతను. ఈ రోజు అంటే అన్నయ్య అని చెప్పని ముందుకెళ్తున్నాడు తప్ప ఆ రోజు మేము ప్రజారాజ్యంలో ఉన్నాం కదా, మాకు ఏ రోజు కనపడలే ఆయనేమి, మాకెప్పుడు కూడా కనపడలే ఆయనేమి. అదేవిధంగా అభిమానులు మాట్లాడినప్పుడు నాగబాబే మాట్లాడాడు. వాడు మేము పిలిచినా కూడా రావట్లేదు, మేమేం చేయమంటామని చెప్పని. అటువంటి తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే విజయ్ ధైర్యంగా ధీటుగా ఓడిపోవచ్చు, గెలవచ్చు. ఎలక్షన్లు అనేది ఓటమి. ఇప్పుడు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు ఓడిపోయారు, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయిన పరిస్థితులు చూసాం మనం. కానీ విజయ్ వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. కానీ పవన్ కళ్యాణ్కి అటువంటి ఎదుర్కొనే ధైర్యం లేదు అతనికి. ధైర్యం లేదు, పరిపాలన చేయాలనే ఆసక్తి కూడా కనపడలేదు నాకు తెలిసి అయితే. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకొక రాజకీయ పార్టీ నాయకుడిని 15 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలన్నప్పుడు అసలు ఈ రాజకీయ పార్టీ ఎందుకు అసలుకి? అదే అవసరం ఏంటి? అవసరమా? నువ్వు మా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టావు? అంటే చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలన్నప్పుడు నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపో.
నువ్వు జనసేన పార్టీ పెట్టుకొని ఇంకా 15 ఏళ్ళు నువ్వే సీఎంగా ఉండాలని చెప్పి మాట్లాడే వ్యక్తివి, అసలు నీకు రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండే అర్హత లేదనేది నేను భావిస్తాను. నేను కాదు, ఎవరైనా భావించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. నేను జన సైనికులను కానీ, అదేవిధంగా జనసేన పార్టీకి మద్దతిచ్చే మద్దతుదారులు కానివ్వండి, జనసేన అభిమానులు కానీ నేను కోరుకున్నది ఒకటే, మీ నాయకుడు అధికారంలో రావాలి, మీ నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకునే అభిమానులు ఉంటారు. కానీ మా నాయకుడికి మేము అభిమానిస్తుంటే కానీ వేరే వారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని కోరుకునే అభిమానుల్ని జనసేన కార్యక్రమంలో జనసేనలోనే చూస్తాను, ఇంకెక్కడ చూడలేదు నేను. అందుకనే చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ని విజయ్ని పోల్చొద్దు అసలుకి. వాళ్ళిద్దరికి పోలిక లేదు, జస్ట్ ఇద్దరు ఒకే రంగం నుంచి అదే ఒకే రంగం నుంచి వచ్చినప్పటికీ కూడా అతను ఫైటర్, అతను విజయ్ అనే వ్యక్తిని ఫైట్ చేశాడు కాబట్టి తట్టుకోగలిగాడు. కాబట్టి ఇప్పుడు ఇదే విజయ్కి అక్కడ జనం వచ్చి తొక్కిసినట్లు కొంతమంది చనిపోతే సిబిఐ అతన్ని ఎంత ఇబ్బంది పెట్టింది. మరి అదే చంద్రబాబు నాయుడు మీటింగ్లో చనిపోతే ఎందుకు సిబిఐ అతను పిలవలేదు? ఇప్పుడు 2024 ఎన్నికల ముందు అతను చీరల పంపిణీ చేస్తాడని చెప్పినప్పుడు గుంటూరులో కొంతమంది చనిపోయారు. అక్కడ ఇంకో చోట ఎక్కడో ప్రకాశం జిల్లా అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. మరి అప్పుడు సిబిఐ ఎందుకు ఇతన్ని పిలవలేదు? ఇతన్ని విజయన్ ఎందుకు పిలిచింది సిబిఐ? అందుకనే అతను ఫైటర్ అంట నేను. సిబిఐ ఇప్పుడు సిబిఐ అయితే అక్కడ రాష్ట్రంకో సిబిఐ ఉండకూడదు, ఇక్కడ రాష్ట్రంకో సిబిఐ ఉండకూడదు కదా. అక్కడ చనిపోయినప్పుడేమో అతన్ని ముద్దాయి చేసి పిలిచారు, ఇక్కడ చనిపోయినప్పుడు మాత్రం అసలు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పుష్కరాల్లో 29 మంది పొట్టం పెట్టుకుని చంద్రబాబు నాయుడు అతను షూటింగ్ కోసం అని చెప్పని. సిబిఐ మరి ఎందుకు పిలవట్లేదు అతన్ని? అందుకనే విజయ్ ఇస్ ద ఫైటర్. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఇక చాకరీ చేయడం తప్ప అతని జనసేన పార్టీ అనేది నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ లేదనేది నేను భావిస్తున్నాను. సో కాపుల్లో ఏమైనా డివిజన్ వస్తుందంటారా? ఎందుకంటే 2024 ఎన్నికల్లో కాపులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వెంట నడిచిన పరిస్థితి. సో ఇప్పుడైనా మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? సార్ అట్లా మీ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో వాళ్ళదే ఎక్కువ కాబట్టి కాదు సార్, కమ్యూనిటీ బేస్గా మనం మాట్లాడుకునేది కరెక్ట్ అయిన పద్ధతి ఏమైనా వచ్చిందా? రీథాట్ ఏమైనా ఎవరిలో అయినా కానీ నేను పర్టికులర్గా ఆ కమ్యూనిటీ అనే కాదు మాట్లాడాల్సిన పని లేదు. మనం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాడు తప్ప మా నాయకుడు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు అతని దగ్గర ఎవరు పనిచేయరని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటిది నాకు అటువంటి అనుభవం లేదు, నేను చెయ్యలేను, మన చంద్రబాబు నాయుడుకి ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు, గ్యారంటీగా ఆలోచన చేస్తారు. ఆయనకి ఈసారి సపోర్టింగ్ కూడా తగ్గుద్దని, మాత్రం పూర్తిగా తగ్గుద్ది అనేది నా భావన అయితే.